హాయ్ గాయ్స్. నేను ఈవినింగ్ నా మొక్కలు ఎట్లా ఉన్నాయని చూద్దామని వచ్చిన. ఈ శంకుపూల చెట్టు అయితే కింద మొత్తం వాడిపోయింది. అసలు ఎందుకైందో అర్థం అవ్వట్లేదు. మంచిగా ఎండకుంటుంది, డైలీ వాటర్ కూడా పోస్తున్నాం. ఇట్లా ముట్టుకుంటే రాలిపోతుంది చూడండి, ఆకులన్నీ రాలిపోతున్నాయి. మరి సమ్మర్లో దీని గ్రోత్ ఇంతేనా ఏంటో నాకు తెలియలేదు. అండ్ ఈ రబ్బర్ ప్లాంట్ మాత్రం బాగా పెరుగుతుంది. ఇదిగోండి, ఈ ముందలు కనిపించే లైట్ గ్రీన్ కలర్ ఆకు కొత్తగా వచ్చింది. అండ్ ఇంకొక ఆకు కూడా రాబోతున్నట్టుంది. ఇది మాత్రం చాలా ఫాస్ట్గా పెరుగుతుంది, ఇండోర్ ప్లాంట్ అయినా కూడా. అండ్ ఇంకా ఇవాళ ఈవినింగ్ హెడ్ బాత్ చేసింటి అనమాట. నేను మార్నింగ్ చేయలేకుండే, అస్సలు టైం లేకుండే. సో హెడ్ బాత్ చేసినాక జుట్టు అంతా ఆరబెట్టుకుంటున్నా. యాక్చువల్గా జుట్టు పచ్చిగా ఉన్నప్పుడు దువ్వకూడదు అనమాట. అందుకే నేను ఇట్లా ఫింగర్స్ తోటి లైట్గా పెద్ద చిక్కులన్నీ తీసేస్తా. మొత్తం ఆరి ఒక 90% ఆరిన తర్వాత అప్పుడు కోంబింగ్ చేస్తాను అనమాట. సో దట్ నా హెయిర్ కొంచెం స్ట్రైట్గా అయిపోతుంది మొత్తం ఆరిన తర్వాత. మీరు ఇట్లా ఏమైనా టైమింగ్స్ పాటిస్తారా, లేకపోతే ఏ మూడ్కి ఏ టైంకి ఏమనిపిస్తే అది చేసేస్తారా? నేను అట్లా ఏం లేదు, నాకు ఏ టైంకి ఏం చేయాలనిపిస్తే అది చేస్తా. మార్నింగే ఇచ్చేయాలి, ఈవినింగే అది చేయాలి అట్లా పెట్టుకుంటే నా బ్రెయిన్ అస్సలు పనిచేయదు. మీలో ఎవరికైనా రీజన్ లేకుండా మూడ్ బాగాలేకపోవడం, లేకపోతే ఏదైనా ఒక రోజు మనం చాలా యాక్టివ్గా ఉన్నా సరే ఆ రోజు అంతా అసలు ఏం చేయాలనిపించదు, మనకు సైలెంట్గా కూర్చోవాలి, ఎవరితో మాట్లాడకూడదు, తినాలి, పండుకోవాలి, అంతే. ఇట్లా కూడా అనిపిస్తుందా మీకు? నాకైతే ఖచ్చితంగా అనిపిస్తుంది. యాక్చువల్గా చాలా ఆఫెన్గా అనిపిస్తుంది అనమాట. ఈరోజు కూడా అట్లే అనిపించింది. అసలు ఏం చేయాలనిపించలేదు. మార్నింగ్ నుంచి మొత్తం వర్క్ అయింది, ఆఫీస్ వర్క్ తర్వాత ఇంకా చాలా చిరాకుగా ఉండే. ఎందుకో రీజన్ కూడా తెలియదు నాకు. సో ఏం చేయాలనిపించలేదు. అందుకే ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత నాకు నేనే టైం స్పెండ్ చేసుకోవాలి అని అనుకున్నాను. అంతకంటే ముందు ఫస్ట్ కొంచెం ఇల్లుని కుదిరినంత నీట్గా పెట్టుకుందాం, చెత్త ఉంటే నా బ్రెయిన్ మళ్ళీ అట్లే పనిచేస్తుంది అని చెప్పి కొంచెం బెడ్ సెట్ చేయడానికి ట్రై చేస్తున్నాను నేను. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, అంటే ఏంటి డైలీ లేవ్వాలి, వండుకోవాలి, తినాలి, ఆఫీస్ వర్క్ చేసుకోవాలి, పండుకోవాలి, ఇంతేనా లైఫ్, ఇంకేం లేదా అనిపిస్తుంది. అందుకే ఆ బోరింగ్ లైఫ్ నుంచి కొంచెం బయటపడడానికే అన్ని కొత్త థింగ్స్ ట్రై చేస్తున్నాను అనమాట ఈ 2025లో. 1.5 ఇయర్ నుంచి చాలా అనుకుంటున్నా, ఏది వర్కౌట్ అవ్వలేదు. కానీ ఏది వర్కౌట్ అయినా అవ్వకపోయినా అట్లీస్ట్ రీస్టార్ట్ చేద్దామని చాలా విషయాలలో ఏలు పెట్టడానికి ట్రై చేస్తాను అనమాట. అందులో ఒకటే యూట్యూబ్. 2024లో స్టార్ట్ చేసినా కానీ మధ్యలో బ్రేక్ ఇచ్చిన, తెలియకుండానే బ్రేక్ ఇచ్చిన. 1 ఇయర్ అయిందని ఇప్పుడు తెలిసింది నాకు. సో ఇప్పుడు అదంతా కుదరదని కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తున్నా. అంటే కొంచెం రొటీన్ని బ్రేక్ చేయడానికి చేసే పనులు ఇవంతే. సో యూట్యూబ్ స్టార్ట్ చేసిన. నాకు ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం అనమాట. ఆర్ట్స్ అన్నీ కూడా మళ్ళీ ఆర్ట్ చేయడానికి, పెయింట్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఇంకా చాలా విషయాలు చేస్తున్నా. అండ్ ఒకవేళ మీరు నా ప్రీవియస్ షార్ట్ చూసుంటే మీకు అర్థమై ఉంటుంది నేను శారీ బిజినెస్ స్టార్ట్ చేసిన అని. సో ఇది కూడా స్టార్ట్ చేయడానికి అదే రీజన్ అనమాట. ఆ రొటీన్ని బ్రేక్ చేయడానికి. ఒక రోబోలాగా ఒకే సైకిల్లో పనిచేయడం అంటే చాలా చిరాకుగా ఉంటుంది. సో శారీ బిజినెస్ స్టార్ట్ చేసిన, యూట్యూబ్ స్టార్ట్ చేసిన, ఇంకా పెయింటింగ్, ఆర్ట్స్, ఇట్లా ఏవి కుదిరితే అన్నీ స్టార్ట్ చేస్తున్నా. అన్నిట్లో ఎక్సెల్ అయిపోవాలి, ప్రో అయిపోవాలని మాత్రం అస్సలు అనుకోవట్లేదు. నాకు ఏది చేయాలనిపిస్తే అది చేసేస్తున్నా, అంతే. ఇంకా అందులో నేను ముందుకెళ్తున్నా, ఆగిపోతున్నా, వెనక్కిపోతున్నా అది నాకు అవసరం లేదు. నేను చేసే ఈ మూమెంట్ నాకు అది హ్యాపీనెస్ ఇస్తుంది. సో నేను చేసేస్తున్నా. మీకు కూడా అట్లా ఏమన్నా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే నేను రియల్గా ఎక్స్పీరియన్స్ అయ్యి చెప్తున్నా కదా. రేపు ఏమవుతుంది, ఇప్పుడు నేను ఈ స్టెప్ తీసుకుంటే అని ఆలోచించడం మానేసి నాకు నచ్చింది నేను చేస్తున్నా. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నా అంటే బయటికి కాదు, ఇన్సైడ్ కూడా చాలా హ్యాపీగా ఉన్నా నేను. చాలా ప్రొడక్టివ్గా అనిపిస్తుంది. ఇన్ని రోజులు నా ఇంటి పనులు, ఆఫీస్ పనులు చేసుకోవడానికైనా టైం లేకపోతుండే. కానీ ఇప్పుడు ఇన్ని పనులు చేసుకోవడానికి టైం సరిపోతుంది. అప్పుడు 24 అవర్సే, ఇప్పుడు 24 అవర్సే. బట్ టైం సరిపోతుంది. ఎందుకు అంటే ఇవన్నీ నేను ఇష్టంతో చేస్తున్నా కాబట్టి నాకు టైం సరిపోతుంది. కష్టంతో చేస్తే మాత్రం ఖచ్చితంగా టైం సరిపోదు. కానీ ఒక రొటీన్ సెట్ చేసుకుంటే మనకి 24 అవర్స్ చాలా విషయాలు మేనేజ్ చేయడానికి చాలా టైం ఈ 24 అవర్స్ అని నాకు అర్థమైంది. కొన్నిసార్లు అటు ఇటు అవుతుంది, చిరాకులు వేస్తుంది, అవన్నీ ఓకే. ఎందుకంటే ఆల్ ఆఫ్ ది సడన్ అన్నీ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. బట్ స్టిల్ అన్నీ స్టార్ట్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. మెయిన్ థింగ్ ప్లాంట్స్. ఇంటికి నేను ప్లాంట్స్ తీసుకురావాలి అని ఎప్పటి నుంచో ఉండే, కానీ ఎప్పుడూ నేను ట్రై చేయలేదు ప్లాంట్స్ని పెంచడం. అనవసరంగా వాటిని చంపేస్తానేమో అని ఎప్పుడూ ట్రై చేయలే. కాకపోతే ఈసారి ఏదైతే అది అవ్వనని తెచ్చిన. హోప్ఫుల్లీ మంచిగా పెరుగుతున్నాయి, కొంచెం అటు ఇటు కాకుండా. అండ్ అది కాకుండా ఇది చూడండి, ఇది
ఒకటి గ్లాస్ జార్ ఉంటే దానికి పెయింట్ వేసిన ఇన్కంప్లీట్ మండాల ఆర్ట్ అనమాట ఇది. మొత్తం కంప్లీట్ చేయాలి ఓపిక లేక అక్కడ పడేసిన దాన్ని. మొన్న ఏదో తవ్వకాల్లో బయట పడితే తీసి అక్కడ పెట్టిన బాగుంది అని. ఆ మనీ ప్లాంట్ కొంచెం పెరుగుతుంది, అది కట్ చేసి ఇందులో పెడదామని ఆలోచిస్తున్నా, చూడాలి, ఇంకా పెట్టనే లేదు. అండ్ ఇక్కడ మీరు ఇంట్లో కనిపిస్తున్న ప్రోడక్ట్స్ అన్నీ చూస్తే అవి నేను మోస్ట్లీ అది 99 to 100% అన్నీ మీషోలోనే ఆర్డర్ పెట్టిన నేను. సో ఇట్లా అన్ని చిన్న చిన్న థింగ్స్ ఏవి నచ్చితే అవి చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. అండ్ ఇంకా ఆ రోజు చేయాల్సినవన్నీ చేసేసి ఇంకా ఖాళీ కూర్చొని ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాయి. ఇంకేం చేయాలనిపించలేదు, ఫోన్ చూసుకుంటూ కూర్చోవాలి అనిపించింది అంతే. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ ఇయర్ స్టార్ట్ అయ్యి ఆల్రెడీ 3 months అయిపోయింది. ఏం చేసినా నేను అని చూసుకుంటే చాలా విషయాలు చేసినా అని గుర్తొస్తే మాత్రం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ ఇయర్ అయితే అట్లీస్ట్ వేస్ట్ చేయట్లేదు అని చెప్పి. సో ఇట్లా ఇంకా ఎన్నో థాట్స్ నడుస్తున్నాయి ఈ ఇయర్లో. ఎన్నో వాటిలలో చేయబెట్టి అన్నీ ట్రై చేయడానికి ట్రై చేస్తున్నా. చూద్దాం ఇవన్నీ నన్ను ఎక్కడికి తీసుకెళ్తాయో. ఇంకా అట్లే కాసేపు కూర్చున్న తర్వాత మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చేసిండు అనమాట. ఇంకా డోర్ ఓపెన్ చేసిన తను వచ్చేసిండు. ఆ తర్వాత ఇంకా కాఫీ టైం, టీ టైం ఏది ఉంటే అది అట్లా టైం స్పెండ్ చేసినాం అంతే. ఓకే బాయ్.